హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఆగస్ట్ 26, 27 తేదీలో ఏవైతే కరెంట్ అఫైర్స్ అనేవి వచ్చాయో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, సో ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి కాబట్టి మీ యొక్క సపోర్ట్ ఉంటే సో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేద్దాం. సో ఓకేనా, ముందుగా ఈ వీడియో మీరు లైక్ చేయండి. ఓకే, వీడియోని చూడండి. సో ముందుగా మనం పరిశీలన చేసినట్లయితే మేకా సుస్థిరీకరించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం. ఓకే, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అనేవి దేశవ్యాప్తంగా 45 మందికి అయితే దక్కగా ఆంధ్రప్రదేశ్ నుంచి సుస్థిర్ రేఖ గారికి మాత్రమే ఈ యొక్క పురస్కారం అనేది లభించింది. సో ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క పురస్కారం లభించిన ఆ వ్యక్తి ఎవరంటే మనకు సుస్థిర్ రేఖ గారు. ఓకే, మేకా సుస్థిర్ రేఖను వరించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దేశవ్యాప్తంగా 45 మందికి ఇచ్చారు. 45 మందిలో మా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు సుస్థిర్ రేఖ గారికి మాత్రం ఈ యొక్క పురస్కారం అనేది లభించింది. ఓకే, మ్యాథమెటిక్స్లో అంటే ఇతను మ్యాథ్స్ టీచర్ అన్నమాట. ఓకే, సో తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే రక్షణ పరిశోధన దిక్సూచిగా తెలుగు తేజం, డిఆర్డిఓ అధిపతిగా సతీష్ రెడ్డి. ఓకే, డిఆర్డిఓ అధిపతిగా ఎవరున్నారు? సతీష్ రెడ్డి నియమించిన కేంద్రం అనమాట. ప్రస్తుతం అయితే ఈయన రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. క్షిపణులు వ్యూహాత్మక వ్యవస్థ విభాగానికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు మాత్రం మనకు డిఆర్డిఓ అధిపతిగా నియమికమైతే అయ్యారు. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే భారత వైమానిక దళం భారీగా మనకు విరాళం అయితే ప్రకటించింది. కేరళ వరద బాధితుల సహాయార్థం భారత వైమానిక సంస్థ భారీ విరాళాన్ని అయితే అందించింది. వరదల బీభత్సంలో అతలాకుతమైన కేరళ వాసులను భారీగా సహాయ కార్యక్రమాన్ని పాల్పంచుకున్న సంస్థ తాజా ఆర్థిక సహాయాన్ని కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఈ మేరకు సీఎం సహాయానికి 20 కోట్ల రూపాయలను అయితే విరాళంగా ఇచ్చింది. సీఎం డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ చెక్ను శనివారం ఐఏఎఫ్ ద్వారా అందించింది అనమాట. సో ఓకేనా, సో 20 crores అనేది వీళ్ళైతే ఇచ్చారు. సో వైమానిక దళం అనమాట. ఓకేనా, సో తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే ఏషియన్ గేమ్స్ గురించి. ఏషియన్ గేమ్స్లో మనకు భారత్కు మరో స్వర్ణాన్ని వరించింది. పురుషుల షాట్ పుట్ విభాగంలో తజిందర్ పాల్ సింగ్ తూర్ పసిని అయితే సొంతం చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన పోటీలో తజిందర్ పాల్ గుండును 20.75 మీటర్స్ ఓకే 20.75 మీటర్స్ విసిరి ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డుని నెలకొల్పారు. ఓకే, ఆసియా క్రీడల్లో న్యూ రికార్డు కూడా నమోదైంది. అండ్ మనకి ఏంటంటే స్వర్ణం కూడా వచ్చింది. ఓకే, తద్వారా అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందజేశాడు. ఏషియన్ గేమ్స్ చరిత్రలో పురుషుల షాట్ పుట్ విభాగంలో భారత్కి ఇది 8వ మెడల్. ఓకే, ఏషియన్ గేమ్స్ చరిత్ర అంటే ఆసియా క్రీడల్లో చరిత్రలో పరిశీలన చేసినట్లయితే పురుషుల షాట్ పుట్ విభాగంలో భారత్కు ఇది 8వ మెడల్. ఓకే, సో మనకు రికార్డు కూడా నమోదైంది. ఓకే, అది కూడా గుర్తుంచుకోండి. ఆసియా క్రీడలో సరికొత్త రికార్డ్ ఎంతంటే మనకు 20.75. ఓకే, 20.75. పేరు ఏంటంటే మనకు తజిందర్ పాల్ సింగ్ తూర్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్ అంటే అశ్విక క్రీడల విభాగంలో భారత్కు 2 రజత పథకాలు అనేవి లభించాయి. వ్యక్తిగత విభాగంలో ఫౌద్ మీర్జా, టీం విభాగంలో ఫౌద్ మీర్జా, రాకేష్, ఆశిష్, జితేంద్ర సింగ్తో కూడిన జట్టు 2వ స్థానంలో నిలిచింది. ఓకేనా, తర్వాత ఏంటంటే 1982 ఆసియా క్రీడల్లో రఘువీర్ సింగ్ తర్వాత 36 ఏళ్లలో వ్యక్తిగత విభాగంలో భారత్ తరపున పథకం నెగ్గిన ప్లేయర్గా ఫౌద్ మీర్జా గుర్తింపు అనేది పొందాడు. 1982 ఆసియా క్రీడల్లో రఘువీర్ సింగ్ తర్వాత 36 ఏళ్లలో మరలా వ్యక్తిగత విభాగంలో భారత్ తరపున పథకం నెగ్గిన ప్లేయర్గా ఫౌద్ మీర్జాను కూడా మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మనకు ఆదివారం జరిగిన ఈ ఈవెంట్లో మిర్జా 26.40 జంపింగ్ పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. ఓకే, తర్వాత మనకు జపాన్ చెందిన క్రీడాకారైన యుషియాకి స్వర్ణం అయితే సాధించడం జరిగింది. ఓకే, సో ముందుగా మనకే ఎక్కువగా అడుగుతాడు, సో మన గురించే ఎక్కువగా అడిగే అవకాశం అయితే ఉంటుంది. 36 ఏళ్ళ తర్వాత ముందు మనకు రఘువీర్ సింగ్ గెలిచారు, తర్వాత 36 ఏళ్ళ తర్వాత మనకు ఫౌద్ మీర్జా ఈ యొక్క గుర్తింపు అనేది సాధించడం జరిగింది. ఓకేనా, సో తర్వాత మనకి ఏంటంటే కాంపౌండ్ టీం విభాగంలో ఫైనల్లోకి ఓకే ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పథక పోరుకు అయితే అర్హత సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సూర్యక గారు ముష్కాన్ మధుమితలతో భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 225, 222తో చైనీతో తైఫీపై గెలిచింది. పురుషుల విభాగంలో అభిషేక్ వర్మ, అమన్ సైని, రజత్ చౌహాన్తో కూడిన భారత జట్టు 230, 227 సో మనకు చైనీస్ తైపీ బృందంపై నెగ్గిందన్నమాట. మంగళవారం పసిడి పథకాల కోసం జరిగే ఫైనల్స్లో దక్షిణ కొరియా జట్లతో వీళ్ళైతే పోటీ పడతారు. ఓకే, తర్వాత మనకి ఏంటంటే
ఆసియా క్రీడల్లో తొలిసారి మనకు బ్రిడ్జ్ కోర్సుల్లో భారత్ 2 పథకాలు అనేది ఖాయం చేసుకుంది. ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్రిడ్జ్ కోర్స్ అంటే తొలిసారిగా ప్రవేశపెట్టిన బ్రిడ్జ్ కోర్సులో ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్రిడ్జ్ కోర్సులో భారత్ మనకు 2 పథకాలు అనేది ఖాయం చేసింది. భారత పురుషుల మిక్స్డ్ టీంలో సెమీఫైనల్ చేరుకోవడంతో కనీసం 2 పథకాలు అయితే మన ఖాతాలో అయితే యాడ్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో తర్వాత మనం పరిశీలన చేద్దాం స్క్వాష్ గురించి. ఆసియా క్రీడల్లో స్క్వాష్కు భారత్కు మనకు 3 కాంస్య పథకాలు అనేవి లభించాయి. ఆసియా క్రీడల స్క్వాష్లో భారత్కు 3 కాంస్య పథకాలు అనేవి లభించాయి. 3 అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు సెమీఫైనల్లో ఓడిపోవడంతో కంచుతో సరిపెట్టుకోగా తప్పలేదు. అయితే ఈ యొక్క ఆసియా క్రీడల్లో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఓకే, 2014లో స్క్వాష్లో భారత్కు ఒక రత్నం, ఒక కాంస్యం అనేది సాధించింది. రత్నం గెలిచిన సౌరవ్ ఘోషల్ ఈసారి కాంస్యం సాధించగా దీపికా పల్లికల్ మళ్ళీ కాంస్యానికి పరిమితమైంది. ఓకేనా, సో ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఎక్కడి నుంచి ప్రశ్న వస్తుందని తెలియదు. సో మీరు ఈ టాపిక్స్ అన్నింటినీ మీరు ఇప్పుడే చదువుకున్నట్లయితే మళ్ళీ మీరు మంచి మెటీరియల్ కానీ రెడీ చేసుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ మీరు చదువుతుంటే ఇవి మనం అప్పట్లోనే చదివాం కదా అని పూర్తిగా గ్రిప్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అందుకనే ప్రతిరోజు కూడా కొంచెం సమయాన్ని ఈ కరెంట్ అఫైర్స్ నేర్చుకునేందుకు కేటాయించుకోండి. ఓకేనా, సో తర్వాత మనకి ఏంటంటే ఏషియన్ గేమ్స్లో భాగంగా బ్యాడ్మింటన్లో భారత్కు 2 పథకాలు అనేవి ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోల్లో భారత షట్లర్లో సైనా నెహ్వాల్, పివి సింధులు సెమీస్కి అయితే అర్హత సాధించారు. ఓకే, ముందుగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-18, 21-16 తేడాతో రచనోక్పై గెలిచింది. ఓకే, ఆపై జరిగిన మనకు మరో క్వార్టర్స్ పివి సింధు 21-11, 16-21, 21-14తో జిందా పోల్పై గెలిచి సెమీస్లోకి అయితే వీళ్ళు ప్రవేశం అయితే చేశారు. ఫలితంగా ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి మనకు పథకాలు సాధించి కొత్త చరిత్ర సృష్టించారు సైనా సింధులు. ఫస్ట్ మనకు సైనా, తర్వాత మ్యాచ్ సింధుకి అయితే జరిగింది. మీరు నా ఎస్టర్డే కమ్యూనిటీ ట్యాబ్లో చూసి ఉంటారు. ఫస్ట్ నేను పోస్ట్ సైనాకే చేశాను. సో ముందుగా మ్యాచ్ అయితే నేను చూశాను అనమాట. ఓకే, సో తర్వాత మనకి ఏంటంటే ఇప్పటివరకు ఆసియా క్రీడలో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు పథకాల్లో దక్కపోగా ఆ స్వప్నాన్ని సైనా సింధులు నెరవేర్చడంతో పాటు వారి పేర్లను కూడా మనకు పుస్తకాల్లో లిఖించుకున్నారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్కు ఒకే ఒక సింగిల్స్ పథకం అనేది దక్కింది. 1982 ఢిల్లీ క్రీడల్లో సయ్యద్ మోదీ అయితే కాంస్యం అనేది దక్కించుకున్నాడు. సో మీకు క్వశ్చన్ అయితే అడిగాను కదా ఇందాక. ఓకే, అంటే తమిళలో క్వశ్చన్ అయితే ఉంది కదా, సో దానికి సరైన సమాధానం ఏంటంటే ఇది అన్నమాట, బ్యాడ్మింటన్. ఓకే, బ్యాడ్మింటన్లో మనకు ఈ యొక్క 36 ఏళ్ళ తర్వాత ఈ యొక్క కాంస్యం అనేది అంటే పథకం అనేది లభించిందనమాట. ఓకే, ఇచ్చిన ఆసంస్లో మనకు బ్యాడ్మింటన్ ఉంది కాబట్టి బ్యాడ్మింటన్ అనేది సరైన సమాధానం. ఓకేనా, సో 1982లో ఢిల్లీ క్రీడల్లో సయ్యద్ మోదీ అయితే కాంస్యం అనేది అప్పట్లో సాధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆసియా క్రీడల్లో మనకు బ్యాడ్మింటన్లో పథకాలు అయితే లాభించలేదు. సో ఎస్టర్డే జరిగిన మనకు ఈ యొక్క గేమ్లో సైనా సింధు ఇద్దరు కూడా మనకు కాంస్య పథకాలు అయితే ఖాయం చేసుకున్నారు. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే మహిళల 100 మీటర్ల స్ప్రింట్లో వెండి పథకం అయితే మనకు లభించింది. భారత అథ్లెట్లు ద్వితి చంద్ గారికి అయితే లభించింది. అంతేకాకుండా హిమదాస్ అనస్లు కూడా రస్తాలు అనేవి రావడం జరిగింది. అయితే మనకు అనహత్ గురైన లక్ష్మణ్ అనే టాపిక్ మీద కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా పరిశీలన చేద్దాం. ఈక్వెస్ట్రియన్లో వచ్చిన 2 పథకాలు, బ్రిడ్జ్ అందించిన 2 కాంస్యాలు కలిపి 8వ రోజు మొత్తం 7 పథకాలు మన ఖాతాలో అయితే చేరాయి. ఓకే, అథ్లెటిక్స్లో ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ 100 మీటర్ పరుగులో మనకు భారత్ క్రీడాకారిణి ద్యుతి చంద్ రథ పథకంతో సత్తా చాటింది. 11.32 సెకండ్లలో ఆమె లక్ష్యాన్ని చేరి 2వ స్థానంలో నిలిచింది. ఓకే, 11.32 సెకండ్స్లో తను 100 మీటర్స్ని కంప్లీట్ చేసి ఓకే 2వ స్థానంలో అయితే మనకు నిలిచిందనమాట. తర్వాత మనకు ఇక్కడ పరిశీలన చేద్దాం. ఈ యొక్క 8 మంది హోరాహోరీగా తలపడ్డ రేస్ ఫలితాన్ని ఫోటో ఫినిష్ ద్వారా తేల్చారు. ఓకే, ఫోటో ఫినిష్ ద్వారా తేల్చారు. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి, ఫోటో ఫినిష్. ఓకే, తాను పాల్గొంటున్న తొలి ఆసియా క్రీడల్లోనే ద్యుతి రసం సాధించడం విశేషం. ఓకే, ఫస్ట్ టైం తను ఈ యొక్క ఆసియా క్రీడలు పాల్గొంటుంది. సో ఫస్ట్ టైంలోనే గెలవడం అనేది చాలా విశేషం అనమాట. తర్వాత మనకి ఏంటంటే మహిళల 100 మీటర్ల ఈవెంట్లో భారత అథ్లెట్లు ఒక్కరు కాగా ఆఖరిసారిగా 1998 ఆసియా క్రీడల్లో పథకం సాధించారు. నాడు రచిత మిశ్రీకి కాంస్యం దక్కింది. ఓకే,
మహిళల 100 మీటర్ల ఈవెంట్లో భారత్ అథ్లెట్ ఒకరు ఆఖరిసారిగా 1998 ఆసియా క్రీడల్లో పథకం సాధించారు. అప్పట్లో మనకు రచిత మిస్త్రీకి అయితే కాంస్యం అనేది దక్కింది. తర్వాత మనకు 1951లో రోషన్ మిస్త్రీ, 1982, 86లో ఆసియా క్రీడల్లో పీటీ ఉషా రస్త పథకాలు సాధించగా మళ్ళీ ఇప్పుడు భారత అథ్లెట్లు 100 మీటర్ల విభాగంలో రస్తం అనేది దక్కింది. సో చాలా ఇయర్స్ తర్వాత మనకు ఈ యొక్క పథకం అనేది లభించిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఆ యొక్క టాపిక్ మొత్తాన్ని ఇక్కడ మీరు ఇక్కడి నుంచి చదువుకుంటే మీకు ఆ యొక్క రికార్డ్ అనేది తెలుస్తుంది అనమాట, ఎప్పటి నుంచి వచ్చాయి. తర్వాత మనకు హిమదాస్ మళ్ళీ రికార్డు సృష్టించారు. వరుసగా 2 జాతీయ రికార్డును బదులు కొడుతూ 18 ఏళ్ల హిమదాస్ 400 మీటర్ల పరుగులో రస్తం అయితే గెలుచుకుంది. హిమ 50.79 సెకండ్ల పరుగులో పూర్తి చేసి 2వ స్థానంలో నిలిచారు. ఓకే, సో సల్వా నాసర్ స్వర్ణం గెలుచుకోగా మికినా ఎలీనా కాంస్యం అయితే గెలుచుకున్నారు. ఓకే, సో తర్వాత మనకు సో ఇక్కడ మీరు రికార్డు అయితే పరిశీలన చేయొచ్చు. 2016లో దోహా క్రీడల్లో మంజిత్ కౌర్ రత్నం గెలిచిన తర్వాత 400 మీటర్ల పరుగులో భారత్కు అయితే తొలి పథకం కావడం విశేషం. సో ఇందుకు మీకు స్టార్టింగ్ అయితే 100 మీటర్స్ గురించి చెప్పాను. ఇప్పుడు మనకి ఏంటంటే హిమదాస్ గురించి ఓకే హిమదాస్ గురించి ఈవిడ మనకు 400 మీటర్స్ రన్నింగ్ అనమాట. ఓకే, కన్ఫ్యూజన్ అయితే అవ్వద్దు. సో 400 మీటర్స్ పరిశీలించినట్లయితే రికార్డ్ అనేది ఈ విధంగా గతంలో ఉండింది. సో ఇక రికార్డ్ని మీరు వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అనేది అందిస్తాను కాబట్టి ఆ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్ చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా మీరు చదువుకోండి. ఇంతకుముందు 100 మీటర్స్కి ఎప్పుడైతే రికార్డ్స్ ఉన్నాయి, 400 మీటర్స్కి రికార్డ్స్ అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయి, బ్యాడ్మింటన్కి ఎప్పుడైతే రికార్డ్స్ ఉన్నాయి, సో ఇప్పుడు వచ్చిన రికార్డ్స్ని మీరు పరిశీలన చేయొచ్చు. ఓకే, తర్వాత మనకు మహిళల ఆర్చరీ విభాగంలో కాంపౌండ్ టీం విభాగంలో భారత్ ఫైనల్కి చేరుకుంది. సో మనకు ఈ యొక్క ఆర్చరీ విభాగంలో కూడా మనకు పథకాలు అనేవి ఖాయమయ్యాయి. ఓకే, సో తర్వాత మనకు ఈక్వెస్టర్స్ గుర్రపు రైతులో భారత్ 2 రస్తాలను అయితే సాధించింది. వ్యక్తిగత విభాగంలో ఫౌద్ మీజా రద్దీఖాన్ అయితే సాధించాడు. ఫౌద్ మీజా మొత్తం 26.40 స్కోర్తో 2వ స్థానంలో నిలిచి రస్తం అయితే గెలిచగా టీమ్ ఈక్వెస్టర్స్ ఈవెంట్లో రాకేష్ కుమార్, ఆశిష్ మాలిక్, జితేంద్ర సింగ్లు రస్తాన్ని అయితే సాధించారు. ఓకే, సో తర్వాత మనం పరిశీలన చేద్దాం. సో ఇందాక మీకు ఒక పర్సన్ గురించి చెప్పాను కదా, సో మనకు గెలిచినా సరే అతనికి పథకం అనేది రాలేదని. ఆదివారం జరిగిన 10,000 మీటర్ల రేసులో భారత్ స్ప్రింటర్ గోవిందన్ లక్ష్మణన్ ఫైనల్ రేస్లో పాల్గొన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అతను ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఆ రేసును 6 గంటల ముగించి 3వ స్థానంలో నిలిచాడు. ఇక్కడ తొలి స్థానంలో నుంచి గోల్డ్ సాధించిన బహ్రైన్ స్ప్రింటర్ చాని హసన్తో రేసు పూర్తి చేసే సమయంలో పోల్చి గోవిందన్ దాదాపు నిమిషం అయితే వెనుకబడ్డాడు. దాంతో స్వర్ణ పథకం సాధించే అవకాశం అయితే స్వల్ప తేడాతో కోల్పోయారని భారత అభిమానులు భావించారు. కనీసం కాంస్యం పథకం సాధించాడు కదా సరిపెట్టుకున్నారు. కాగా ఆ పథకం కూడా పోయింది. రేసు పూర్తి చేసే క్రమంలో ట్రాక్ తప్పడంతో తనకి పథకం అనేది చేజారిపోయింది. సో ఇక్కడ ట్రాక్ అనేది అతను తప్పడం అనేది జరిగింది. అక్కడ మనకు ఒక వైట్ లైన్ అనేది ఉంటుంది. సో అతను ఆ లోపలికే అంటే అటువైపే వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా వైట్ లైన్కి అతను క్రాస్ చేసి లెగ్ అనేది వేరే వైపు పెట్టడంతో ఆ ట్రాక్ అనేది తప్పడం అయితే జరిగింది. సో అక్కడ మనకు వాళ్ళు ఏం చేశారంటే డిస్క్వాలిఫై అనేది చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా మనకు ఇతను గెలిచాడు, బట్ ఏంటంటే అక్కడ లైన్ అనేది చూసుకోకపోవడం వల్ల ఏంటంటే మిస్టేక్ అనేది అయింది. కావాలంటే మీరు ఈరోజు సంబంధించిన ఈనాడు పేపర్ కానీ సాక్ష్యం పరిశీలన చేయండి, అక్కడ ఫోటో అనేది ఉంటుంది. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు పాకిస్తాన్ బౌలర్ రికార్డు గురించి. సో పాకిస్తాన్ పేస్ బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ అయితే మనకు T20లో మంచి రికార్డు అనేది నమోదు చేసుకున్నారు. T20 చరిత్రలో అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్గా చరిత్రను సృష్టించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆదివారం జరిగిన సెయింట్ కిట్స్ వర్సెస్ బార్బడోస్ టైటన్స్ మ్యాచ్లో అయితే గంత అయితే అందుకున్నాడు. వరుసగా 23 బాల్ వేశాడు. 23 బాల్స్లో కూడా ఒక్క పరుగు కూడా అతనైతే ఇవ్వలేదు. చివరికి 4 ఓవర్ల స్పెల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు అనేది తీసుకున్నాడు. సో వేసిన 23 బాల్లో కంటిన్యూస్గా వేసిన బాల్స్లో మాత్రం 23 బాల్ వరకు అతను ఒక్క స్కోర్ కూడా ఇవ్వలేదు. తర్వాత మొత్తం ఓవరాల్గా పరిశీలన చేసినట్లయితే 4 ఓవర్ల స్పెల్లో మాత్రం అతను ఒక పరుగు ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకున్నాడంట. అయితే మనకు ఈ మ్యాచ్ అయితే వాళ్ళైతే గెలలేదు, బట్ ఏంటంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం ఇతని యొక్క అత్యుత్తమ ప్రదర్శనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఇతనికి ఇచ్చారు. సో తర్వాత మనకు లాస్ట్గా పరిశీలించినట్లయితే రామ్లీలా మైదానానికి వాజ్పేయి పేరు అని చెప్పి ఒక టాపిక్ అయితే ట్రెండింగ్లో నడుస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో రామ్లీలా మైదానానికి దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారంటూ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ప్రతిపాదించింది. వాజ్పేయి సేవలకు గుర్తుగా ఈ యొక్క పేరును మార్చాలని పేర్కొంది. 93 ఏళ్ల వాజ్పేయి దీర్ఘకాల అస్వస్థత కారణంగా ఢిల్లీలో ఎయిమ్స్లో
చికిత్స పొందుతూ ఈ నెల 16న కన్నుమూసిన విషయం తెలిసిందే. దేశంతో పాటు ప్రపంచ నలుమూల ఆయన మృతి పట్ల సంతాపం అయితే వ్యక్తం చేసింది. కాగా వాజ్పేయి గౌరవార్థం రామ్లీలా మైదానికి ఆయన పేరు పెట్టని భావిస్తున్నట్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అయితే వెల్లడించింది. ప్రతి ఏడాది రామ్లీలా ఉత్సవాలు జరిగి మైదానికి విశేష ప్రాముఖ్యత అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్లో ఇటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి. థ్యాంక్ యూ. ఈ పీడిఎఫ్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా బాగా చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.